వైఎస్ఆర్ కాంగ్రెస్ మీ టాపిక్ మీద కంక్లూడ్ చేయమన్నారు కానీ నాకు 1 minute ఇవ్వండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు పదే పదే ఈవీఎంలు అని అంటా ఉన్నారు. సో వాళ్ళకి 11 రావడానికి కారణం ఏంటంటే శ్రీకాకుళం జిల్లాలో వారి మంత్రి సీదిరి అప్పలరాజు గారి కారణం, విజయనగరంలో రామతీర్థం గుడిలో రాముడు తల నరికినందుకు గాను అండ్ ఆల్సో మాన్సాస్ ట్రస్ట్ భూములు దోచుకున్నందుకు కారణం, విశాఖపట్నంలో సొంత ఎంపీని కిడ్నాప్ చేస్తే దిక్కు లేకుండా అయిపోయింది కదా అది కారణం, ఈస్ట్ గోదావరి జిల్లాలో వరప్రసాద్ అనేటటువంటి దళితుడు ఇసుక మాఫియా గురించి ప్రశ్నిస్తే అతనికి శిరోముండనం చేశారు. అదే మాదిరిగా అక్కడ ఉన్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బూతులు తట్టుకోలేక అక్కడ ఓడించారు. వెస్ట్ గోదావరి జిల్లాలో 34 మంది ఒకే రోజు చనిపోతే అక్రమ కల్తీ మద్యం తాగి వారి చావులకు కారణం న్యాచురల్ డెత్ అన్నాడు సార్ జగన్మోహన్ రెడ్డి, అది కారణం. కృష్ణా జిల్లాలో ఇక వల్లభనేని వంశీమోహన్ అండ్ ఆల్సో కొడాల నాని గారు వారి బూతులు తట్టుకోలేక జనాలు అక్కడ ఓడించారు, అది కారణం. గుంటూరు జిల్లాలో అమర్నాథ్ గౌడ్ అనే బాలుని తగలబెట్టేసి వారు చేసినటువంటి వికృత క్రీడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసింది కారణం. ప్రకాశం జిల్లాలో సుబ్బారావు గుప్తా అనేటటువంటి ఒక వ్యక్తిని మన పార్టీ వ్యవహారాలు బాలేదు మార్చుకోండి అన్నందుకు అతన్ని పిచ్చకొట్టుడు కొట్టారు కదా, అది కారణం. నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అపోనెంట్ అయినటువంటి సర్వేపల్లి ఎమ్మెల్యే అయినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు రైతులు పాదయాత్రకు వెళ్తే వాడి భోజనంలో మట్టి కొట్టాడు సార్. అలాగే ఆయన చేసినటువంటి ఘనకార్యాల ఫైళ్ళన్నీ దొంగలెత్తుకుపోయారు కదా కోర్టులో, డ్రామాలు ఆడారు కదా సార్, అది కారణం. అనంతపురం జిల్లాలో గోరంట్ల మాధవ్ గారి విశ్వరూపం చూడలేక ప్రజలు అక్కడ ఓడించారు. ఆ తర్వాత కర్నూలు జిల్లాలో అబ్దుల్ సలాం అనేటటువంటి ఒక ముస్లిం ఈ రోజు కుటుంబంతో సహా ఆ రోజు ఆత్మహత్య చేసుకున్నాడు కదా, అది కారణం. ఇక చిత్తూరు జిల్లాలో భూమన కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, పెద్దిరెడ్డి మీద రామచంద్రారెడ్డి గారు కావచ్చు, ఆ తర్వాత మరొకరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కావచ్చు, మీరు దోపిడీ తట్టుకోలేక అక్కడ ఖాళీ చేశారు. ఫైనల్ గా కడప జిల్లాలో బాబాయిని రప్ప 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 నరికి మా చేతిలో కత్తి పెట్టారు కదా, ఇందుకనమ్మా మీకు అక్కడ 11 సీట్లు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా. ఈవీఎంలు కారణం అనుకుని ఇట్లా ఉంటే మీకు వచ్చేటప్పుడు అపోజిషన్ కాదు కదా, కనీసం సింగిల్ విజిట్ కూడా రాదని చెప్పి గుర్తు పెట్టుకోవాలా. చెప్పండి. 2029లో చూద్దాం ఎంత ఘోరంగా ఉందో. 2029లో చూద్దాం, 2029లో చూద్దాం తల్లి, 2029లో చూద్దామమ్మా ఎంత ఘోరంగా ఉందో 2029లో చూద్దాం. మీరు ఈవీఎంల మీదే ఉండండి, మీరు ఈవీఎంల మీదే పోరాడండి, మీరు ఈవీఎంల మీదే పోరాడండి. చెప్పండి, నేను చెప్పా కదా, చెప్పండి చెప్పండి. మరి బాబాయ్ ఎలా చనిపోయాడో, బాబాయ్ ఎలా చనిపోయాడో అయితే సొంత బాబాయ్ మరణానికి కూడా దిక్కులేదు, సొంత బాబాయ్ చంపిన దానికి కూడా దిక్కులేదా? జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర అనేది తెలుసుకోండి. మీకు నచ్చినట్టు ఇంకా ఎంత ఎలిగేషన్స్ చేస్తారు? సౌమ్య గారు, వంశీ గారు, సమయం అయిపోయింది. మా చేతిలో కత్తి పెట్టింది ఎందుకో చెప్పాలా? మా చేతిలో రైట్ సరే చెప్పండి, చివరికి ఏం చెప్పారు? ఒకటి చెప్పడం మర్చాను, సోదరి సౌమ్య గారికి కూడా ఒకటి చెప్తున్నాము. 2014లో ఎన్డీఏ కూటమి ఉన్నప్పుడు ఏ విధంగా కేటాయింపులు జరిగాయో ఆంధ్రప్రదేశ్కు 2019 నుంచి 2024 మధ్యలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా కేంద్రం కోఫెడరలిజంలో భాగంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి నిధులు కేటాయింపు చేశాం సార్. ఇక్కడ స్పష్టంగా ఒకటే చెప్తున్నా ఈ డిబేట్ ప్రకారం, రైట్ టైంలో రైట్ ప్లేస్లో రైట్ పార్టీస్, ఇక్కడ బీజేపీ కావచ్చు, అదేవిధంగా టీడీపీ కావచ్చు, జనసేన, ముగ్గురు నాయకులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవన్న గారు, ముఖ్యంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఉండబట్టే ఈరోజు బిల్డ్ ద నేషన్, డెవలప్ ద నేషన్ జరుగుతుంది. కాబట్టి ఈరోజు సంక్షేమం, అభివృద్ధి జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా 2047 విజన్ని సాకారం దిశగా, లక్ష్యం సాధించే దిశగా ముందుకెళ్తుంది సార్. ఖచ్చితంగా ఈరోజు ప్రజలకు అందరి తరపున నరేంద్ర మోదీ గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. రైట్, ధన్యవాదాలండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు కొట్టే మల్లికార్జున్ గారు, ధన్యవాదాలండి బండారు వంశీకృష్ణ గారు, ధన్యవాదాలండి అడ్వకేట్ సౌమ్య గారు, ధన్యవాదాలండి తురగా శ్రీరామ్ గారు, ధన్యవాదాలండి తిరుత్తూరి వేణుగోపాల్ గారు మీ యొక్క అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఏదేమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే ఈ రోజున మరి
నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా మరి ఈరోజు ప్రారంభమైంది. రానున్న రోజుల్లో